సూర్యాపేట జిల్లా అటవీ శాఖ కార్యాలయం నుండి మాన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా మొక్కలు నాటిన జిల్లా అటవీ శాఖ అధికారి మరియు జిల్లాధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సార్ ఇటు చూడండి సార్ పైకి. రండి ఎవరు అయ్యా డబ్బులు మీరు కదా సార్ వాళ్ళు కడతారు తీసుకో బాబు, నువ్వు తీసుకో మొత్తం లాగండి. బాబు అల్లేనా సార్ కొంత నింపినా సార్ నీరు పోసాం. బాగా తీసుకోండి, మొత్తం లాగేసండి. ఓకే రైట్. 2026 సంవత్సరంలో వనమహోత్సవంలో భాగంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు హైదరాబాద్లోని గుర్రంగూడలో ఉన్నటువంటి ఫారెస్ట్లో లాంఛనంగా ఈరోజు వనమహోత్సవం ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఆ సందర్భంగా వారు 11 జిల్లాల్లో చేసినటువంటి అభివృద్ధి పనులను, అటవీ శాఖ పరిధిలో చేసిన అభివృద్ధి పనులను ఇనాగ్రేషన్ చేస్తున్నారు వర్చువల్ మోడ్లో. తర్వాత వారు అందరు జిల్లా కలెక్టర్లు, జిల్లాధికారులను ఉద్దేశించి వారు ఉపన్యాసం ఇవ్వబోతున్నారు. దానిపైన అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా స్క్రీన్లు ఏర్పాటు చేసేసి వర్చువల్ మోడ్లో వినేటట్టుగా, ఇంటరాక్ట్ కూడా చేసేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 16 కోట్ల మొక్కలు నాటాలని గవర్నమెంట్ వారు నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగా మన సూర్యాపేట జిల్లాలో 51 లక్ష మొక్కలు నాటాలని జిల్లా కమిటీ తీర్మానం చేసింది కలెక్టర్ గారి యొక్క అధ్యక్షతన. దాంట్లో భాగంగా 4 లక్షల మొక్కలు అటవీ శాఖ వారు మేము నాటబోతున్నాం. అందులో ఒక 1 హెక్టార్ ఇంటెన్సివ్ ప్లాంటేషన్, హై డెన్సిటీ ప్లాంటేషన్ అనేది చింతలపాలెం మండలంలో ఫారెస్ట్లో మొక్కలు నాటే కార్యక్రమం కోసము ఉపాధి హామీ పథకంలో ఎస్టిమేట్ శాంక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. పని కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రజాపాలన ప్రగతిలో భాగంగా అక్కడ లాంఛనంగా మేము మొక్కలు నాటే కార్యక్రమం కూడా 5వ తారీఖు నాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని చేయడం జరిగింది. కలెక్టర్ గారి యొక్క ప్రోత్సాహము, జిల్లా అధికారులందరి యొక్క సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లడానికి కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం.